హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫిబ్రవరి 8th షిఫ్ట్ 1లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 40 days. ఏ వచ్చేసి ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలంట. ఓకే, ఏ వర్క్డ్ ఫర్ 8 days. ద రిమైనింగ్ వర్క్ వాస్ కంప్లీటెడ్ బై బి ఇన్ 32 days. ఏ వచ్చేసి 8 రోజులు పని చేసిన తర్వాత మిగిలిన పనిని 32 రోజుల్లో బి పూర్తి చేశారంట. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఏ మరియు బి కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని అడుగుతున్నారండి. సింపుల్ థింగ్, క్లియర్గా చూసుకోండి. మనకి ఏ వచ్చేసి ఒక పనిని 40 రోజుల్లో చేస్తారంట, ఫైన్. ఏ వచ్చేసి 8 రోజులు ఆ పనిని చేసిన తర్వాత మిగిలిన పనిని బి 32 రోజుల్లో చేశారంట. అంటే క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఏంటి, ఏ 40 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు, కానీ 8 రోజులు మాత్రమే పని చేశారు. సో ఏ పని ఇంకెన్ని రోజులు ఉంది, ఇంకో 32 రోజులు చేస్తే పని పూర్తవుతుంది. కానీ బి ఏం చేశాడు, అదే 32 రోజుల్లో పనిని పూర్తి చేశారు. అంటే అసలు యాక్చువల్లీ ఇలా చూసిన వెంటనే అర్థం అవ్వాలి ఏంటి, ఏ బి సమానంగా పని చేస్తారు అని మనకు క్లియర్గా అర్థమైపోవాలి, రైట్? ఎందుకంటే ఏ 32 రోజుల్లో చేసే పనిని బి కూడా 32 రోజుల్లోనే చేస్తున్నాడు కాబట్టి ఏ మరియు బి ఇద్దరు కూడా సమానంగా పనిచేస్తారంటే ఏ 40 రోజుల్లో పూర్తి చేస్తే బి కూడా 40 రోజుల్లోనే పూర్తి చేస్తాడు. సింపుల్. ఇప్పుడు ఇద్దరు కలిసి అయితే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్నారు. సో ఇద్దరు కలిసి అంటే సింపుల్, ఇంకేముందండి, సగం పని ఏ వచ్చేసి 20 రోజుల్లో పూర్తి చేస్తాడు, ఇంకో మిగిలిన సగం పని అదే 20 రోజుల్లో బి పూర్తి చేస్తాడు. సో కంప్లీట్ అయిపోతుంది, రైట్? సో 20 daysలోనే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇద్దరు 40 అనగానే సింపుల్గా దానికి సగం అంటే 20 రోజుల్లోనే పని పూర్తి అయిపోతుంది. ఎందుకంటే 20 రోజుల్లో ఏ సగం చేస్తాడు, బి సగం చేస్తాడు, పని కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి, 20 days, 20 రోజులు అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. బిఫోర్ 10 years ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ హస్బెండ్ అండ్ హిస్ వైఫ్ వాజ్ 42 years. 10 సంవత్సరాల ముందు భార్యాభర్తలు సగటు వయస్సు 42 సంవత్సరాలంట. ద ప్రెజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ దేర్ చైల్డ్ వాజ్ 39 years. ప్రెజెంట్ ఇప్పుడైతే భర్త భార్య మరియు వారి పిల్లాడి ప్రస్తుత సగటు వయసు 39 అంట. ఆ పిల్లాడి వయసు ఎంత అంటున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సింపుల్గా చెప్పాలని చూడండి. 10 సంవత్సరాల క్రితం 42 యావరేజ్, సగటున. ఎప్పుడు కూడా యావరేజ్ అంటే మనకు తెలుసు, సగటు అంటే ఒకరిది 42 ఇంకోరిది కూడా 42 అని అనుకోవచ్చు మనం. యావరేజ్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా మనకి సగటున 42 అవుతుంది అని దాని అర్థం. ఓకే, అంటే యావరేజ్గా ఒక్కొక్కరిది 42 అని. సో ఎగ్జాక్ట్గా 42 అని కాదు, కానీ యావరేజ్గా అని. సో యావరేజ్గా మనం ఒక్కొక్కరిది ఎంత అనుకోవచ్చు, 42 అని అనుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు ప్రస్తుతం వయసు ఏమవుతుందండి, 10 years ఇంక్రీజ్ అవుతుంది, రైట్? ఒక 10 years ఇంకొక 10 years అంటే ఇద్దరికి ఒకరిది 10 years ఇంకొకరిది 10 years ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యావరేజ్గా హస్బెండ్ది, వైఫ్ది, చైల్డ్ది ముగ్గురిది కలిపి 39 years అంటున్నారు. సో అంటే సింపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చూడండి, యావరేజ్గా 42 ఉన్నది అని అనుకుందాం. అంటే మనం జస్ట్ ఇప్పుడు సింపుల్గా మన గురించి మనం 42 అని అనుకుందామండి. ఓకే, ఎందుకంటే యావరేజ్ అన్నారు కాబట్టి 10 ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఏం చేశారు, యావరేజ్న ఇప్పుడు ముగ్గురిది యావరేజ్ చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 39 అంటున్నారు. అంటే ప్రెజెంట్ 39 అంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలి, ఇక్కడ 3 ఎక్స్ట్రా ఉంది, రైట్? ఇక్కడ ఒక 3 ఎక్స్ట్రా ఉంది, రైట్? అంటే 3, ఇదొక 3, 6, అలాగే ఇదొక 20, మొత్తం 26 years ఏం చేసాం ఇక్కడ. యావరేజ్ అంటే సింపుల్ కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి, అందరికీ తెలిసిందే, బట్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే యావరేజ్ అంటే ఏంటంటే సమానంగా పంచడం. సమానంగా పంచినప్పుడు ఒక్కొక్కరికి ఎంత వచ్చిందో అదే యావరేజ్. అది వెయిట్ కావచ్చు, ఏదైనా వస్తువుని పంచడం కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, కానీ ఏంటి, సమానంగా పంచాలి.
సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 42 వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేశారు, 10 ఇయర్స్ పెరుగుతుంది కాబట్టి ఇది ఒక 20, అలాగే ఇక్కడ 3 అంటే మొత్తం 26ని వీళ్ళ దగ్గర నుంచి తీసి ఈ కిడ్కి ఇచ్చారనమాట, వాళ్ళ చైల్డ్కి, రైట్. అంటే 26 ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే చైల్డ్ యొక్క ఏజ్ ఏంటి, అసలైన ఏజ్ 13 మాత్రమే, కానీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న 26ని వీళ్ళకి ఇచ్చారు చైల్డ్కి. సో అప్పుడు ఏమైంది, చైల్డ్ యొక్క యావరేజ్ ఏజ్ కూడా 39 అయిందనమాట. సో చైల్డ్ యొక్క ఏజ్ ఏంటి ఇప్పుడు అంటే 13 ఇయర్స్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో అసలు ఏం కన్ఫ్యూజ్ అవుతుందండి, యావరేజెస్ చాలా చాలా సింపుల్ టాపిక్. మనం ఆల్రెడీ మన గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది, తప్పకుండా వీడియో చూడండి. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే 42 ఇచ్చారు, ఓకే, కానీ 39 అయ్యింది, 10 ఇయర్స్ తర్వాత అన్నారు. సో హస్బెండ్ది 10, వైఫ్ది 10 పెరుగుతుంది, 10, 20 పెరిగినా కానీ యావరేజ్ 39 అయింది, అంటే తగ్గింది. ఒక్కొక్కరికి ఎంత తగ్గింది, 3 తగ్గింది, అంటే 6 తగ్గింది. ఇదొక 20, ఇదొక 6, అంటే మొత్తం 26 యాడ్ అయిన తర్వాత చైల్డ్ యొక్క యావరేజ్ 39 అయింది. సో అంటే 13 ఇయర్స్ చైల్డ్ ఉంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న 26 ఇస్తే అప్పుడు యావరేజ్న ముగ్గురు ఏజ్ ఏమవుతుంది, 39 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇలాగే సాల్వ్ చేయాలండి. ఎగ్జామ్లో మాత్రం యాక్చువల్లీ పేపర్ మీద పెన్ పెట్టకుండా కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలాగా 10 ఇయర్స్ పెరిగింది కాబట్టి 10 అవుతుంది 20, ఇక్కడ 3 ఇయర్స్ తగ్గింది కాబట్టి 3 6 26, అంటే 13 ఇయర్స్ చైల్డ్ ఏజ్ ఉంటుంది అని మనం వెంటనే గెస్ చేసి టిక్ పెట్టాలన్నమాట. అంత ఫాస్ట్గా మనం ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. cos 37 degrees ఇంటూ secant 143 degrees ప్లస్ sin 34 degrees ఇంటూ cosecant 146 degrees. సింపుల్, క్లియర్గా చూడండి. ఒకటి మనం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 37 ఉంది, ఇక్కడ 143 ఉంది, అంటే 143కి 37 కలిపితే 180 అవుతుంది. ఓకేనా, సో అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, 143ని 180 మైనస్ 37 కింద రాసుకోవచ్చు. అలాగే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 180 మైనస్ 34 కింద రాసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే క్వాడ్రెంట్స్ మనకు ఖచ్చితంగా తెలియాలి. 1 2 3 4 బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. బట్ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే మనకి ఇక్కడ ఏంటి, 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఓన్లీ సైను కొసీకెంట్ ఇవి మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. సో ఇక్కడ సీకెంట్ ఉంది, సీకెంట్ 180 మైనస్ 37. సో 180 అని ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ సీకెంటే వస్తుంది. కానీ 180 మైనస్ 37 సెకండ్ క్వాడ్రెంట్లో సీకెంట్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది, సీకెంట్ 37. సో కాస్ 37 ఇదేమైంది, మైనస్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఓకే, ప్లస్ కొసీకెంట్ పాజిటివ్గానే ఉంటుంది, ఎందుకంటే సైన్ కొసీకెంట్ పాజిటివ్ కాబట్టి. అంటే ఇదేమవుతుంది, సైన్ 34 ఇంటూ కొసీకెంట్ 34. సింపుల్, ఇంకేముందండి, ఈ రెండు ఏంటి 1 అయిపోతుంది, ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఈ రెండు ఇన్వర్స్ కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో అంటే -1 + 1, సో ఫైనల్గా ఏమవుతుంది 0. 1 - 1 ఈజ్ 0, రైట్. సో ఇక్కడ సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం, ఏంటి ఈ క్వాడ్రెంట్స్లో ఏ క్వాడ్రెంట్లో ఏది పాజిటివ్ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ పాజిటివ్ ఉంటాయి, సెకండ్ క్వాడ్రెంట్లో సైను కొసీకెంట్, థర్డ్ క్వాడ్రెంట్లో టాన్ కాట్, ఫోర్త్ క్వాడ్రెంట్లో కాసు సీకెంట్. అలాగే 90 మైనస్ తీటా ఉందనుకోండి, అప్పుడు మారుతాయి అన్నమాట అవి. ఓకే, అవి సైన్ కాస్ అవుతుంది, అలా మారుతాయి. బట్ ఎప్పుడైతే 180 మైనస్ తీటా ఉందో అవి సేమ్ ఉంటాయి అన్నమాట. సైన్ 180 మైనస్ తీటా అంటే మళ్ళీ తిరిగి సైనే వస్తుంది. ఓకే, సైన్ తీటా వస్తుంది అనమాట. సెకండ్ క్వాడ్రెంట్ కాబట్టి పాజిటివ్లోనే ఉంటుంది. ఓకే, సో అవి కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, అప్పుడే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 1 క్యూబ్ + 2 క్యూబ్ + 3 క్యూబ్ సో ఆన్ అప్ టు 10 క్యూబ్. జస్ట్ సమ్స్ ఆఫ్ క్యూబ్స్ ఇచ్చారండి. సింపుల్ ఫార్ములా ఉంది, ఏంటి మనకి ఇది, n² ఇంటూ n+1² 4. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేస్తే వెంటనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా దీన్ని ఏమని రాయొచ్చు, n ఇంటూ n+1/2 ఓకే, ఇలాగైనా రాసుకోవచ్చు. ఇలా చేసాం అనుకోండి, చూడండి, 10 ఇంటూ 10+1 11/2, 2 1s 2 5s 5 ఇంటూ 11 55, 55 స్క్వేర్ 3025, 55 స్క్వేర్ షార్ట్ కట్ ఉందండి మన దగ్గర. ఏంటి, లాస్ట్లో 25 వస్తుంది, 5 ఉంది, 5 తర్వాత నెంబర్ 6, 5 ఇంటూ 6 30. చూసుకోండి, ఇలా మనకి షార్ట్ కట్స్ కూడా యూజ్ అవుతాయి మనకి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వెన్ అన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹240 దెన్ దెర్ ఈస్ 20% ప్రాఫిట్.
ఒక వస్తువుని 240కి అమ్మినప్పుడు 20% లాభం వచ్చిందంట. ఇఫ్ ద సేమ్ ఐటమ్ ఈ సోల్డ్ ఫర్ ₹210 వాట్ విల్ బి ది ప్రాఫిట్ పర్సంటేజ్? అదే వస్తువుని 210 రూపాయలకి అమ్మితే లాభం శాతం ఎంత? చూసుకోండి, 240 రూపాయలకి అమ్మినప్పుడు 20% లాభం వచ్చింది అంటే ఇది ఎంత పర్సెంట్ అవుతుంది? మొత్తం 120% అవుతుంది. సో 120%కి 240 ఈక్వల్ అవుతుంది. ఎందుకు? 20% లాభం వచ్చిందంటే అతను కొన్నది 100%కి, అవునా? అతను కొన్నది 100%కి, ఇంకో 20% లాభం వచ్చింది. ఎప్పుడు ఆ 120% అయింది? 240కి అమ్మినప్పుడు. సో ఇది ఈక్వల్ అవుతుంది. సింపుల్ అండ్ ఇంకేముంది? 120 వన్స్ 120 టూస్ అంటే 1% ఎంతకి ఈక్వల్ అవుతుంది? ₹2కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమడుతున్నారు? 210 రూపీస్కి అయితే ఎంత ప్రాఫిట్ అంటున్నారు. క్లియర్గా మనకి 1% ₹2 అంటే 100% 200 రూపీస్. సో 200 రూపీస్ కొన్నదాన్ని 210 రూపీస్కి అమ్ముతాను అంటే 10 రూపీస్ ఎక్కువకి. ₹2కి 1% అంటే 10 రూపీస్కి 5%. సో ఎంత లాభం వస్తుందంటే 5% అని మనం సింపుల్గా చెప్పచ్చు అనమాట. రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ 1 అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దర్ HCF అండ్ LCM ఈజ్ 72. వాట్ ఆర్ దోస్ నెంబర్స్? రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం వచ్చేసి 1 అంట, మరియు వాటి HCF మరియు LCM యొక్క గుణకారం 72 అంట. క్లియర్గా ఏమి ఇచ్చారు మనకి? HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్ టు 72 అని ఇచ్చారండి. ఓకే, అలాగే ఆ రెండింటి మధ్య తేడా అంతంట, నెంబర్స్ మధ్య తేడా 1 అంట. ఇవేంటి? రెండు నెంబర్స్కి HCF LCM. సింపుల్, మనకి ఫార్ములా తెలిసి ఏంటి? HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ అంటే ఆ ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే ఆ నెంబర్లు రెండు సంఖ్యల యొక్క గుణకారం ప్రోడక్ట్ ఏమవుతుంది? 72 అవుతుందని మనకు అర్థమైపోయింది. క్లియర్గా అయితే ఆప్షన్ బేస్డ్ మనం చేసుకోవాలి. ఆప్షన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 6, 7, 7, 8, 8, 9, 9, 10 ఇచ్చారనుకోండి. సింపుల్ అండి, ప్రోడక్ట్ 72 ఏమవుతుంది? 6 into 7 అవ్వట్లేదు, 7 into 8 అవ్వట్లేదు, 8 into 9 72 అవుతుంది, 9 into 10 అవ్వట్లేదు. చూసుకోండి, తేడా కూడా 1 ఉంది, సరిపోయింది. సో 8, 9 ఆన్సర్ అవుతుంది అనమాట. 8, 9 ఆ నెంబర్స్ అవుతాయి. లేదా మనం 72ని చూసిన వెంటనే మనకు అర్థం అయిపోతుంది ఏంటి? ఒకటి డిఫరెన్స్ ఉండాలి, రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసి 72 రావాలి అంటే అవి 8, 9 అవుతాయి అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ. రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఎట్ 120 km/h అండ్ రిటర్న్స్ ఎట్ 80 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ. చూడండి, ఒక వ్యక్తి వచ్చేసి గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించాడంట. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో వచ్చాడంట. అప్పుడు మొత్తం ప్రయాణానికి సగటు వేగం ఎంత అంటున్నారు. ఇక్కడ మనకు క్లియర్గా ఏమర్థమైంది? డిస్టెన్స్ సేమ్, వెళ్ళేటప్పుడు 120 కిలోమీటర్లు, వచ్చేటప్పుడు 80 కిలోమీటర్లు, అంటే డిస్టెన్స్ సేమ్గా ఉంది కానీ స్పీడ్ మారింది. రైట్? అప్పుడు ఫార్ములా ఏంటండి? 2xy/x+y ఫార్ములా అవుతుంది. సో అంటే 2 into x అంటే 120, 80 by x+y అంటే 120 + 80 200. 0 0 0 0 2 2 క్యాన్సిల్ అయింది, 12 8s are 96. సో 96 km/h అనేది అతని యావరేజ్ స్పీడ్ అవుతుంది ఎంటైర్ జర్నీకి. ఓకే, సో ఇక్కడ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా అనేది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ 6-digit నెంబర్? అతి చిన్న మరియు అతి పెద్ద 6 అంకెల సంఖ్య యొక్క కూడిక కలపమంటున్నారండి. అతి చిన్న సంఖ్య ఏంటి? 6 అంకెల సంఖ్య. ఒకటి పెట్టుకొని మిగతా అన్ని 5 సున్నాలు వేసుకుంటాం. అతి పెద్దదంటే అన్నీ కూడా మనం 9లు వేసుకుంటాం. సింపుల్, అంటే ఇంకేముంది? 9 9 9 9 9 9 + 1 10. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ రెక్టాంగిల్ ఇఫ్ లెంత్ ఈస్ 3 times ఆఫ్ ది బ్రెడ్త్. ఒక దీర్ఘ చతురస్రంలో పొడవు వెడల్పుకి 3 రెట్లంట. పొడవు వచ్చేసి వెడల్పుకి 3 రెట్లంట. ఓకే, అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈస్ 240 centimeters. పెరిమీటర్ అంటే 2 into l + b ఎంత అంట? పెరిమీటర్ చుట్టుకొలత 240 అంట. అలా అయితే ఏరియా ఎంత అంటున్నారు. సింపుల్, ఇంకేముందండి? ఈ 3bని ఎల్ ప్లేస్లో 3bని పెడతాం. ఎల్ ప్లేస్లో 3bని పెడితే 3b + b 4b అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 240. క్యాన్సిల్ చేయండి, 120s 4 30s అంటే b ఎంత అయింది? 30 అయింది. b 30 అయితే l ఎంత అవుతుందండి? 3 into 30 90 అవుతుంది.
ఓకే, సో ఇప్పుడు మన ఫైనల్గా ఏం అడిగారు, వైశాల్యం ఏరియా అడిగారు, ఎల్ ఇంటూ బి 90 ఇంటూ 30 2700. ఓకే, సింపుల్ క్వశ్చన్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఇంటీరియర్ యాంగిల్ మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 140 degrees. అప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అని అంటున్నారండి. ఒక రెగ్యులర్ పాలిగాన్ ఉన్నదంట, అందులో ఏంటి ఇంటీరియర్ యాంగిల్ మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు, ఎంతంట 140 degrees అంట. చూసుకోండి, మనకి అంతర్కోణం బాహ్య కోణానికి మధ్యన తేడా 140 degrees అంటున్నారు. క్లియర్గా మనకు ఒకటి ఫస్ట్ తెలియాలి, ఒక పాలిగాన్లో వచ్చేసి ఒక యాంగిల్ విషయానికి వస్తే ఇది ఇంటీరియర్ యాంగిల్, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట. ఎప్పుడు కూడా ఇంటీరియర్ యాంగిల్ని ఎక్స్టీరియర్ యాంగిల్ని కలిపితే 180 degrees వస్తుంది. ఓకే, సో ఇంటీరియర్ యాంగిల్ నుంచి ఎక్స్టీరియర్ యాంగిల్ తీస్తే 140 degrees రావాలి అంటున్నాడు. అంటే అప్పుడు ఏమవ్వాలి, ఆటోమేటిక్గా 160 degrees మైనస్ 20 degrees, అప్పుడే కదండి అవుతుంది 140. ఎందుకంటే ఆ రెండింటిని కలిపితే 180 రావాలి, ఇందులోంచి దీన్ని తీస్తే 140 రావాలి. సో ఇది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. సో అంటే ఒక రెగ్యులర్ పాలిగాన్ ఎప్పుడు కూడా ఏంటి, ఇంటీరియర్ యాంగిల్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయండి, సో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి అనమాట. అంటే 20 degrees ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. అవునా, మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్. ఎన్ని సైడ్స్ ఉంటే ఆ ఎన్ అని మనం అనుకుంటే 360/n ఎంత అవుతుంది, 20కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో అంటే అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 360/20 అవుతుంది, అంటే 18. అంటే సో ఎన్ని సైడ్స్ ఉన్నాయండి, n ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చిందంటే మొత్తం మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయంటే 18 సైడ్స్ ఉన్నాయి అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. రైట్, సో మనం ఇలా ఈ ఫార్ములానే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360/n. n అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ది పాలిగాన్, ఇది రెగ్యులర్ పాలిగాన్లో. ఓకే, అలాగే మనకు ఒకటి తెలియాల్సింది ఏంటి, ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో అలాగే మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.